వెల్కమ్ టు థ్రిల్లర్ వరల్డ్ ఛానల్. భయం, ఆందోళన ఇవి ప్రతి మనిషిలోనూ ఉంటాయి. అసలు భయం, ఆందోళన అనేవి ఎందుకు వస్తాయి? ఇవి మనం సృష్టించుకున్నవా లేక నిజమేనా? ఇవి ఎంతవరకు నిజాలు, ఎంతవరకు అబద్ధాలు తెలియాలంటే ఒక యథార్థ సంఘటన ద్వారా తెలుసుకుందాం. అనగనగా ఒక రోజు ఒక మారుమూల గ్రామం. ఆ గ్రామానికి వీధి లైట్లు కూడా లేవు. ప్రతి ఒక్కరూ బయటికి వెళ్ళాలంటే లాంతర్ల సహాయంతో వెళ్ళవలసిందే. మరి ఒకరోజు ఏం జరిగిందంటే, అర్ధరాత్రి 12 గంటలకు తండ్రి కొడుకులు సెకండ్ షో సినిమా చూసి వస్తున్నారు. ఆ బాబుకి 9 సంవత్సరాలు ఉంటాయి. వాళ్ళ తండ్రి గారు ఒక పాత బజాజ్ చాతక్ బైక్ని డ్రైవ్ చేస్తున్నారు. ఆ బాబు వెనకాల కూర్చున్నాడు. ఎటు చూసినా చీకటి. ఒక్క మనిషి కూడా ఆ బాబుకి కనిపించకపోవడంతో అతనికి భయం స్టార్ట్ అయింది. అప్పుడు ఆ బాబు నాన్నా అని పిలిచాడు. ఏంటి బాబు చెప్పు అన్నాడు వాళ్ళ తండ్రి గారు. ఏమీ లేదు నాన్న అన్నాడు. అలా కొంత దూరం వరకు వచ్చేశారు. కానీ బాబులోని భయం మాత్రం ఏమాత్రం పోలేదు కదా, ఇంకా ఎక్కువైంది. ఎందుకంటే వాళ్ళు వెళ్ళే దారిలో పెద్ద అడవి, దాని పక్కనే శ్మశానం ఉంది. అంతే, అక్కడికి వచ్చిన వెంటనే నాన్న నాన్న అని గట్టిగా అరిచాడు. వాళ్ళ నాన్నగారు, బాబు ఏమైంది, ఎందుకు అలా అరుస్తున్నావు అని అడిగారు. నాన్న, నాకు చాలా భయంగా ఉంది అని ఆ బాబు ఏడుస్తున్నాడు. బాబు, ముందు ఏం జరిగిందో చెప్పు అని వాళ్ళ తండ్రి గారు అడిగారు. నాన్న, అటువైపు చూడు, ఆ చెట్లు పొదల వెనకాల ఎవరో ఉన్నారు. అవి అంతలా ఎందుకు ఊగుతున్నాయి నాన్న, ఎందుకు అంతలా శబ్దం వస్తుంది అని ప్రశ్నించాడు. వాళ్ళ నాన్నగారు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. అవును, బాబు చెప్పింది నిజమే, ఎందుకు అంత శబ్దం వస్తుంది అని మనసులో అనుకున్నారు వాళ్ళ తండ్రి గారు. బాబు గట్టిగా ఏడుస్తూ, నాన్న దెయ్యం వచ్చిందేమో నాన్న మన దగ్గరకు, నాకు చాలా భయంగా ఉంది నాన్న అంటూ ఏడుస్తున్నాడు. వాళ్ళ తండ్రి గారు, బాబు భయపడకు అంటూ ఓదార్చి బైక్ లైట్ వేసి అటు ఇటు చూశారు. అప్పుడు ఆ లైట్ వేసిన వెంటనే ఒక వింత శబ్దం అంటూ ఆ చెట్లలో నుంచి, ఆ చెట్ల పొదల్లో నుంచి వినిపించింది. ఆ బాబుకి వెంటనే ఇంకా భయం మొదలైంది. బాబు ఒక్కసారి ఆ చెట్ల వైపు చూడు అన్నారు వాళ్ళ తండ్రి గారు. నాన్న, నాకు భయం వేస్తుంది, నేను అటు చూడను నాన్న అన్నాడు ఆ బాబు. ఒక్కసారి చూడు బాబు అన్నాడు వాళ్ళ తండ్రి గారు. నువ్వు చూస్తేనే కదా అక్కడ ఏముందో మనకు తెలిసేది. అంతే, ఆశ్చర్యంగా భయంగా ఆ బాబు అలానే చూస్తున్నాడు. ఆ చెట్ల పొదలోంచి వచ్చింది ఒక నల్లటి పెద్ద పెద్ద, చెప్తున్నానండి, చెప్పేస్తున్నా, ఆ చెట్ల పొదలోంచి వచ్చింది ఒక పెద్ద నల్లటి గండు పిల్లి. నాన్న, పిల్లి నాన్న అన్నాడు ఆ బాబు. అవును బాబు, అది పిల్లినే. అనవసరంగా భయపడి నీవు అపోహ పెంచుకుని దెయ్యమని అనుకున్నావు. దెయ్యాలు అనేవి ఏమీ ఉండవు బాబు, అది మనం అపోహ పెంచుకుని చూడడం వల్లనే జరుగుతుంది అంతే. వాళ్ళ నాన్నగారు చెప్పిన మాటలు ఆ బాబులో భయాన్ని తీసివేశాయి. వాళ్ళు ఎంతో సంతోషంగా ఇంటికి చేరుకున్నారు. ఆ తండ్రి కూడా భయపడి అక్కడ స్కూటర్ ఆపకుండా ఇంటికి వెళ్ళి ఉంటే ఆ బాబుకి భయం అనేది అలాగే ఉండేది. కానీ వాళ్ళ తండ్రి గారు ఎంతో ధైర్యంగా అక్కడ ఆగి ఏం జరుగుతుందో చూసి బాబుకి చూపించారు. ఇలా ప్రతి ఒక్కరూ కూడా అపోహ, భయంతో భయపడకుండా అసలు ఏం జరుగుతుందో చూస్తే మనకు తెలుస్తుంది ఏది నిజం, ఏది అబద్ధం అన్నది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.